తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 3 అడుగులు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కు అన్న చందంగా మారిపోయింది. ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కమలం లీడర్లు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది అన్నారు. కిషన్ రెడ్డిని సైంధవుడితో పోల్చారు తెలంగాణ సీఎం. తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు సంధించారు. అయితే కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోయింది బీజేపీ. తనపై వచ్చిన విమర్శలకు తానే కౌంటర్ ఇస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీలో స్పష్టంగా కనిపిస్తున్న సమన్వయ లోపం ఎటువైపు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కిషన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా కిషన్ రెడ్డి తప్ప వేరే బీజేపీ కీలక నేతలు ఎవరు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. సమన్వయ లోపం అనుకోవాలా, లేకపోతే అసలు బీజేపీ ఎందుకు ఇంత ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది? ఇలాంటి ఒక సిచ్యువేషన్కి రీజన్ ఏంటి? రాజేశ్వరి, మొదటి నుంచి కూడా బీజేపీలో సమన్వయ లోపం అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ నేతలపై, ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిపై, అదేవిధంగా దేశ ప్రధానిపై, బీజేపీ ముఖ్య నాయకులపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసినా కూడా విమర్శలను తిప్పికొట్టలేని పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొని ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాము, ఇటీవల కాలంలో మంత్రులు కూడా అట్లా చేసినా కూడా, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ యొక్క అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. అదేవిధంగా ప్రధానంగా కేంద్రం నుంచి, అంటే కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి ప్రధానంగా తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటా ఉన్నారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక సైంధవుని పాత్ర పోషిస్తున్నారు తెలంగాణ అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విమర్శించిన పరిస్థితి మనము చూసాము. సో అయితే ఇవన్నిటికి కూడా విమర్శలను తిప్పికొట్టే నాయకుడే బీజేపీలో ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇటు ఎంపీలు కానివచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కానివచ్చు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు, అధికార ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఈ యొక్క వ్యాఖ్యలపై వీళ్ళు ఎదురుదాడి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్రంలో మేమే ఆల్టర్నేటివ్, రాబోయే 2028లో తెలంగాణలో అధికారంలోకి వస్తాము, ముఖ్యమంత్రి పీఠం మాదే, ఇక్కడ జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం మాదే అని చెప్పి ఏదైతే ప్రకటనలకే పరిమితం అవుతున్నారు బీజేపీ నేతలు అని ఒక విమర్శలు సొంత క్యాడర్ నుంచే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కింది స్థాయి క్యాడర్కు ఒక నమ్మకం పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది పార్టీలో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది, ఎందుకు బీజేపీలో ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి, కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే విమర్శలు చేశారో వాటిని తిప్పికొట్టే పరిస్థితి ఎందుకు లేదు బీజేపీ పార్టీలో అని చెప్పి కూడా ఒక విమర్శలు అయితే కనిపిస్తున్నాయి, ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై వచ్చిన విమర్శలకు తానే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ఆ విమర్శలకు మళ్ళీ కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపించిందంటే పార్టీలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎస్ఎల్బీసీ ఏదైతే అక్కడ ప్రమాద ఘటనకు వెళ్ళినటువంటి బీజేపీ రాష్ట్ర బృందంలో ఎమ్మెల్యేలు ఉన్న 8 మంది కూడా 8 మంది లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పరిస్థితి బీజేపీ పార్టీలో ఎట్లా ఉంది, ఏదైనా పార్టీ పిలుపునిస్తే కూడా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని పార్టీలో అయితే ఒక అంతర్మదనం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి బీజేపీలో ఉంది అని చెప్పి కూడా కార్యకర్తలు అయితే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి హైకమాండ్ తీసుకోవాలి, వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి కూడా పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని వీలైన తొందరగా నియమించాలి అని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో అధికారం కాదు కదా, ఉన్న సీట్లు కూడా నిలుపుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా కింది స్థాయి కార్యకర్తలు మొదలు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా బీజేపీలో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి కానివచ్చు, అదేవిధంగా విమర్శలకు కానివచ్చు, దానికి స్పందించారా లేదా ఇట్లాగే కొనసాగుతారా అనేది మాత్రము ఒక ఆసక్తికరంగా బీజేపీ పార్టీలో అయితే మారిందని మనము చెప్పుకోవచ్చు. రాజు, అయితే మొదటి నుంచి కూడా బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ 2 వర్గాలుగా ఉన్నారు అనే ఒక వార్త అయితే ఎక్కువగా ప్రచారంలో ఉండేది. సో ప్రభుత్వ విధానాలపైన, లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా పరంగా వచ్చిన సమస్యలపైన వెంటనే స్పందించే బండి సంజయ్ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, డీకే అరుణ కానీ ఎవరు కూడా సీఎం నేరుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి పేరు ప్రస్తావించి మరీ కామెంట్స్ చేస్తున్నా కూడా వీరెవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు?
ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలనే 2-3 గ్రూపులు ఉన్నాయని ప్రచారం సాగుతూ ఉంది. ఉన్న 8 మంది ఎంపీలు కూడా ఒక తాటిపై లేరు అని కొన్ని నెలలుగా కూడా ప్రచారం సాగుతూ ఉంది. ఆ ప్రచారం కంటిన్యూయేషన్ అన్నట్టుగా కూడా ఇటీవలి పరిణామాలు కూడా పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కనీసం పత్రికాముఖంగా కూడా ఎవరు కూడా విమర్శించని పరిస్థితి అయితే బీజేపీలో కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రం పార్టీ నేతలే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ కార్యకర్తలు మాత్రం ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతూ ఉంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది, ముఖ్యంగా అన్నిటికీ స్పందించే బండి సంజయ్ కూడా, అదేవిధంగా ఈటల రాజేందర్ ఎంపీ, అదేవిధంగా ఇతర ఎంపీలు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఖండించడం లేదని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా మూసీ ఏదైతే పునరుజ్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం కావచ్చు, RRR ఇంకా ముందుకు వెళ్ళకపోవడం కావచ్చు, ఇట్లాంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటన్నిటిని కూడా క్యాబినెట్లో చర్చకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి అడ్డుకోవడం ద్వారా, అడ్డుకోకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి ఆ పేరు రాకుండానే అడ్డుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసినా కూడా వాటిని ఖండించే పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో కనిపించే పరిస్థితి అయితే లేదు. తనపై వచ్చిన విమర్శలకు తానే ప్రెస్ మీట్ పెట్టి ఖండించుకునే ఒక పరిస్థితి అయితే కిషన్ రెడ్డికి వచ్చినట్టుగా కూడా మనకు పార్టీలో చూస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.